आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా కింగ్ ఆఫ్ మ్యూజిక్ శ్రీ కీరవాణి గారికి వెల్కమ్ సార్. నమస్కారం. ఎవర్ స్మైలింగ్ సునీత మేడం, వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. మనసుకు హత్తుకునే పాటలు రాసే మా చంద్రబోస్ గారికి నమస్సుమాంజలు సార్. వెల్కమ్ బ్యాక్ సార్. అలాగే మా వాద్య బృందానికి వీళ్ళుంటేనే మ్యూజిక్ పాడుతూ తీయగలం. హాయ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సిల్వర్ జూబిలియన్. లాస్ట్ వీక్ వీళ్ళల్లో 5 తెలుగు సినిమాల్లోంచి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేశారు. ఇవాళ రేపు మిల్లేనియం సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. మిల్లేనియం సాంగ్స్ అంటే 2000లో రిలీజ్ అయిన సూపర్ హిట్ ఫిల్మ్స్లో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఈ 10 మందిలో నుంచి 5 ఇవాళ అండ్ రేపు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. మీ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళలో 2 ఎలిమినేట్ అయ్యి 8 మంది ఇంకా ఈ సిల్వర్ జూబ్లీ సీజన్లో ఫైనల్స్ దాకా కంటిన్యూ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వ్యక్తి ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ విన్నర్. వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న సింగర్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. థర్డ్ ప్లేస్ వాళ్ళకి 1 lakh rupees ఫ్రమ్ కీరవాణి గారు. ఫోర్త్ ప్లేస్ కీరవాణి గారి మ్యూజిక్లో పాడే అవకాశం. అండ్ ఫిఫ్త్ ప్లేస్ కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా మీరు కూడా ఒక సింగర్గా ట్రావెల్ చేయడానికి ఒక అవకాశం. ఇవాల్టి ఈ ఫస్ట్ కంటెస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయబోయే ముందు నాకు నచ్చిన 2000లో రిలీజ్ అయిన ఒక సినిమా పాటని నేను మీకు ప్రెజెంట్ ఇద్దామనుకుంటున్నాను. విష్ మీ లక్, ఆల్ ది బెస్ట్. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఏ వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని, పరికిణీ బొమ్మకి బయట చుడుతుందని, దూరమే చెప్పదే నీ రూపు మారిందని, స్నేహమే ప్రేమగా
పెరిగి పెద్దయిందని ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంట పడదని ఎప్పుడూ మన జంట గడపకి కలకన్నది చేరుకోదని కొత్తగా తెలుసుకున్నానని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే ఏ Thank you so much. Millennium Songs round lo first contestant is going to be Srinivas. జతులయ్య వయసంతా వరదయ్యా వత్తన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా అవలీలగా నవకేలిగా అవలీలగా నవకేలిగా శివతాండవం చేయనా యమగోలగా సుడిగాలిగా జనమంతా నాతో చిందయ్యా జతులయ్య వయసంతా వరదయ్యా వత్తన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా తద్దీం తత్తర్గిడదాం తగిడ 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 తద్దీం తత్తర్గిడదాం తగిడ తగ తగదన తద్దీం తత్తర్గిడదాం ధీం తత్తర్గిడదాం తద్దీం తత్తర్గిడదాం ధీం తత్తర్గిడదాం హే గైస్ దిస్ Y2K ఏం చేసినా ఇక ఓకే యవ్వనం అంకితం అల్లరికే కన్ను కొడదాం అమ్మాయికే ఎవ్వరొద్దన్నా ఎవరెస్టు అడ్డున్నా రివ్వుమంటున్నా మన నవ్వులాగేనా ఈడు తిల్లానా జడివాన తాళానా నవనర్తనం జరిపేక్షణం అభివందనం అనరాజనం అలలై ఇలా చెలరేగితే ఆకాశం తాకే పాదం కూచిపూడైనా కుంఫూల స్పీడైనా తీపి పాటైనా ఏ పాపు పీటైనా చూసుకోమన్నా నే దూసుకొస్తున్నా సంగీతమై సుధ పంచినా జలపాతమై శృతి మించిన ఉర్రూతలై ఊగించిన మురిపించే ఆనందానా తత్తై జతులయ్య వయసంతా వరదయ్యా వత్తన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా అవలీలగా నవకేలిగా
లీలగా నవకేళిగా శివతాండవం చెయ్యనా యమగోళగా సుడిగాలిగా జనమంతా నాతో చిందియా. Judges, over to you. శ్రీను, సార్ బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక దశలో మనం పని చేయాలి, మనం పని చేస్తూ పోవాలి. ఆ పని ఫలితాన్ని ఇస్తుంది. కొంతకాలం తర్వాత మనలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత మనం పని చేయక్కర్లా, మన ఆత్మవిశ్వాసమే పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటయ్యా బాబు ఇలా పాడేస్తున్నావు? మ్యామ్ ఏంటిది? అంతకు ముందు షెడ్యూల్స్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూస్తున్నానో నేను. అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక చిన్న సజెషన్ చెప్పచ్చా? నేను చెప్పాను. పర్లేదా? మళ్ళీ తర్వాత ఏమనుకో కదా? అయ్యో లేదు మ్యామ్. ఏమనవు కదా? సో నువ్వు ఎప్పుడు పాడినా కూడా మైక్ మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆలాప్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, పాడేటప్పుడు మామూలుగా లిరిక్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. బట్ సడన్లీ యు ఆర్ లైక్ దిస్. ఆ మైక్ పొజిషనింగ్ నువ్వు పట్టించుకోవట్లేదు మధ్య మధ్యలో, అండ్ కొంచెం క్యాజువల్గా ఉన్నావు మైక్ని హ్యాండిల్ చేసే విషయంలో. అది కూడా ఇంకొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే యు ఆర్ సింగింగ్ లైక్ దిస్, ఇలా వెళ్ళిపోతున్నావు. దాని ట్రావెల్, ద సౌండ్ ట్రావెల్ కరెక్ట్గా ఉండటం లేదు అప్పుడు. అండ్ సస్టైన్ చేసేటప్పుడు ప్రతిసారి మైక్ని ఇలా అనేస్తున్నావు. అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడు దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇలాగే ఉండాలి, కానీ నువ్వు పాడేటప్పుడే నీ వోకల్, నీ వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ ప్రాక్టీస్ చేసావనుకో, నువ్వు ఇక్కడ కంట్రోల్ చేసావనుకో, అది చాలా బాగుంటుంది. షూర్ మ్యామ్, చూసుకుంటాను మేడం. ఓకే, అదొక్కటి గమనించుకో చాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. డి శ్రీనివాస్, నువ్వు ఈ పాటలో మెన్షన్ చేసినటువంటి ఫ్రేజులు ఉన్నాయి, అవలీలగా నవకేళిగా యమగోళగా సుడిగాలిగా అని ఏవైతే ఉన్నాయో, నీ పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అయితే నీకు ఇప్పుడు జిత్మోహన్ శాస్త్రి అని పేరు పెడుతున్నాను నేను. శంకరాభరణం సినిమా చూసాను సార్. అందులో అర్ధరాత్రి అపరాత్రి ఏంటయ్యా గావు కేకలు అని చెప్పి ఆయన కోపంగా వెళ్తారు పైకి. ఎవరు? శంకర శాస్త్రి గారు. జిత్మోహన్ మిత్రా గారు అండ్ బృందం ఉన్నారు. వాళ్ళు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన కోపం వచ్చి ఏంటిది, ఇది ఒక సంగీతం అని తిడుతుంటారు. వాళ్ళు ఏదో ఛాలెంజ్ విసిరితే ఆయన అవలేలుగా పాడతారు. పాడిన తర్వాత ఆయన ఒకటి పాడతారు, వీళ్ళు పాడలేకపోతారు. అది చరణాట స్కేల్లో బాలుగారు పాడిన ఆలాపన ఒకటి ఉంది, గుర్తుందా అది? సో వాళ్ళ చరణాట వాళ్ళ మీద ప్రయోగించేసరికి వాళ్ళు బోర్ల పడ్డారు. కానీ నువ్వేం చేసావు, నువ్వు యువకుడు అయి ఉండి కూడా ఒక నవతరానికి నువ్వు రిప్రజెంటేటివ్గా ఉండి నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటూ చరణాట స్కేల్లో మణిశర్మ గారు కంపోజ్ చేసింది సార్. నువ్వు అవలీలగా పాడావంటే నువ్వు శంకర శాస్త్రి గారిలో ఉన్న విద్వత్తు, జిత్మోహన్ మిత్రాలో ఉన్న మోడర్న్నెస్ అదంతా కలిపితే జిత్మోహన్ శాస్త్రి వస్తుందని నా ఉద్దేశం, అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిలీనియం అంటున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. సార్ చంద్రబోస్ గారు, ఒక డైరెక్టర్ సినిమాలు తీసి చాలా రోజులు అయిపోయింది అన్నప్పుడు ఈ మధ్య ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు అంటారు. ఎందుకంటారు అంటే డైరెక్టర్ అనేవాడు మెగాఫోన్ పట్టుకోవడం తప్ప ఇంకేం చేయడనే వాళ్ళ ఉద్దేశమో, ఆ పాత్రికేయుల ఉద్దేశం మనకు తెలీదు. ఏంటి ఆయన ఈ మధ్య మెగాఫోన్ పట్టుకోలేదు అంటారు. అలాగే ఒక ఆర్టిస్ట్ సినిమా వచ్చి చాలా రోజులు అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ మధ్య ఆయన ముఖానికి రంగు వేసుకోలేదు అంటారు అనేది పరిపాటి. అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వినమరుగు అయిపోయినప్పుడు ఏమనొచ్చు, ఏంటి పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య ఏమనొచ్చని దాన్ని మీరు కవిగా మీరు చెప్పండి. హార్మోనియం పట్టుకోలేదని వచ్చాము. అంటే హార్మోనియం లేకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా. సత్యం గారు ఎప్పుడు తబలా మీద డోలక్ మీద చేసేవారు. వందే మాతరం గారు కూడా, వందే మాతరం గారు చక్రి గారు ఒకటి అలవాటు. ఏమనొచ్చండి వాళ్ళని? సంగీత దర్శకుడు సంగీతం చేయకుండా కొంతకాలం కొంచెం తెరమరుగు అయితే ఏంటి ఈ మధ్యన పలానా మ్యూజిక్ డైరెక్టర్ గొంతు పెకిలించట్లేదని వచ్చా అంటే శంకర్గా వస్తుందండి. ఆలోచించి పెట్టండి. నో ఐడియా అండి. నో ఐడియా బ్రహ్మాండంగా చెప్తాను. నాకు నో ఐడియానే. నేను ఎందుకు చెప్తానంటే నేను 1990లో మ్యూజిక్ స్టార్ట్ చేసిన తర్వాత అది అట్లాగా అసెండింగ్ ఆర్డర్లో బిజీగా ఉంటూ మంచి సక్సెస్ టేస్ట్ చేస్తూ
90, 91, 92, 93, 94, 95లో పెళ్లి సందడి, 96, 97 అన్నమయ్య. అక్కడి నుంచి కింద పడ్డం మొదలుపెట్టింది కెరీర్ గ్రాఫ్. 98 పడిపోయింది, 99 బాగా పడిపోయింది, 2000 వచ్చేసరికి 0, అంటే ఆల్మోస్ట్ 0. ఇంకా కింద పడితే ఇంక లేవరు చూడు చరణ్. అట్లాగా ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ 0కి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు అప్పుడే వచ్చారు పైకి ఒక ప్రపంచంలాగా. ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్ గారు. వాళ్ళిద్దరూ ఎడమ కుడి పెడ వాయించేసరికి మొత్తం కింద పడిపోయింది నాది గ్రాఫ్. తర్వాత అందులో ఒకళ్ళు నా మిత్రుడే, ఎవరు మణిశర్మ గారు, నా దగ్గర పనిచేశాడు కూడా. పట్నాయక్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన కూడా చాలా గౌరవిస్తాడు. మంచిది, ముఖే సరస్వతి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2000 సంవత్సరానికి నాకు నా అనుబంధం ఏంటంటే, నేను కంప్లీట్గా నేల మీద పడిపోయిన తర్వాత 2001 నుంచి మళ్ళీ కొంచెం పుంజుకుని పైకి వచ్చాను. అది సహజమే. అట్లా పడినప్పుడే ఈ మళ్ళీ పైన ఉండడం వల్ల వాల్యూ తెలుస్తుంది. ఓటమి వల్ల గెలుపు యొక్క ఆ టేస్ట్ అర్థమవుతుంది. చక్కగా పాడావు శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టు సంచికి నీ యొక్క గాత్రం ఉన్న పటిష్ట లక్షణం అది బాగా పెరుగుతూ వస్తుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. జిత్మోహన్ శాస్త్రి సూపర్గా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మిల్లేనియం సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ధన్యవాదాల శ్రీధృతి. గోపాలా దోబోచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా దోబోచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆకాశానడిగా బదులే లేదు ఆకాశానడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబోచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా
నేనొక్క స్త్రీనే కదా గోపాల అది తిలకించకనులేనివా నీ కలలే నేనే కదా అనుక్షణమూలికే నా మనసు అరే మూగ కాదు నా వయసు నా ఊపిరిలో నా ఊపిరి నీవై ప్రాణం పోనీకుండా ఎప్పుడు నీవే అండ కాపాడరా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఉద్ధృతి నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నువ్వు సైన్స్ స్టూడెంట్వా ఏంటి? బాట్నీ ఏమంటారు అది? ఎంపీసీయా బైపీసీయా? నువ్వు బైపీసీ సార్. బైపీసీయా? బట్ నీకు లాజిక్ నేను మాట్లాడేది నీకు బాగా అర్థమవుతుందా? ట్రై చేస్తాను. మీరందరూ ఒకే ఏజ్ గ్రూప్ కదా? నువ్వేమో ఏం పాడుతున్నావు? దోబూచులాటేలరా అని పాడుతున్నావు. అది ఒక రాగంలో ఉంది, అది ఒక తాళంలో ఉంది. అది కంపోజ్ చేసిన వారు వేరు, దాంట్లో కొన్ని పద్ధతుల్లో వీళ్ళు వాయిస్తున్నారు, ఒక రకంగా వస్తుంది. అది ఇంకొకళ్ళు అంటున్నారు, ఇంకోళ్ళు ఏదో పాట పాడుతున్నారు. సో మీరు లెక్క ప్రకారం సైంటిఫిక్గా ఆలోచిస్తే మిమ్మల్ని ఎలా అయితే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఒక పోటీని పరీక్ష నిర్వహిస్తున్నారో, మీరందరూ కూడా ఏదైనా ఒక ఎపిసోడ్లో ఒకే పాట అందరూ పాడాలి. అప్పుడు కంపారిజన్ తెలుస్తుంది. ఒక్క పాటనే మీరు కంటెస్టెంట్ అందరూ పాడినప్పుడు, కాకపోతే వినేవాళ్ళు భయపడి పారిపోతారా, ఏంటమ్మా ఇన్నిసార్లు పాడుతున్నారు, ఒక పాట ఎన్నిసార్లు వినమంటారని చెప్పి టీవీ ముందర కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ జడ్జీలో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పారిపోతారని భయపడద్దు. అట్లాంటి పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఎన్నిసార్లు ఈ పాట విన్నా తనివి తీరదండి అనే పాటలు ఉన్నాయిగా. అదైనా మాట వరుసగా అంటున్నారా, నిజంగానే వాళ్ళు ఉద్దేశించి అంటున్నారా? కొన్ని పాటలు ఉంటాయి. నా వరకు ఏంటంటే పి సుశీల గారు పాడిన మీరజాలగరడా సత్యాపతి అనే పాట ఉంది. అందులో ఎంత కష్టమైన గమకాలు ఆవిడ చూపించారంటే అద్భుతం, అమోఘం. సో ఎంతమంది కంటెస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే పాట ప్రాక్టీస్ చేసి ఒక్క పాటనే అందరూ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కానీ చేసే పరిశీలన అది సైంటిఫిక్ అని నా ఒపీనియన్. నువ్వు ఏకీపిస్తావు నాతో? పెడదాం మరి. ఓకే సార్. మీరజాలగడ రైట్స్ ఉన్నాయండి మన దగ్గర? ఉన్నాయండి. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ సత్యాపతి. ఓకే, అంటే కృష్ణుడికి. సో ఈటీవీ వారు అనుమతితో, అనిల్ గారి అంగీకారంతో, మీ అందరి సహకారంతో ఈ సిల్వర్ జూబిలీ ఫినిష్ అయ్యే లోపల, ఈ సీజన్ ఫినిష్ లోపల నా కోరిక ఎవరు చేయలేదు మనం చెయ్యాలి. సో ఒక్క పాటనే అందరూ పాడడం అనేది ఒక ఎపిసోడ్లోనే చేస్తే నేను శ్రీధృతి చెప్పడం కాదు, ధన్యుణ్ణి అని నేను అంటాను. ఓకే, చాలా చక్కగా పాడావు శ్రీధృతి. ధన్యవాదాలు. ఎప్పట్లాగే ఉద్ధృతి చూపించావు. ధన్యవాదాలు సార్. శ్రీధృతి నమస్తే. బాగా పాడానన్న. ధన్యవాదాలు. లోపం ఏం లేదు, తప్పులేం లేవు, దోషాలు ఏం లేవు, పొరపాట్లు కూడా ఏం లేవు, కానీ 2 చరణాలు బాగా పాడావు. నాకు పల్లవి కూడా ఇంకా ఏంటో ఒక రసావిష్కరణ జరగలేదు అనిపించింది. లోపం అయితే ఏం లేదు, ఇది అని చెప్పడానికి ఏం లేదు, కానీ ఇంకా ఒక అద్భుతం అని అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఓకే, ధన్యవాదాలు. దానికి కారణం నాకు అర్థమైంది, నేను చెప్తాను. శృతిలో చేరకపోవడం. పాడేటప్పుడు చాలా చోట్ల సస్టైన్ నోట్స్ శృతిలో పర్ఫెక్ట్గా ఆ నోట్లో కూర్చోకపోవటం మాత్రమే దానికి కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నా అబ్జర్వేషన్. కానీ నీ గొంతు ఎంత ఎంత గొప్పగా మౌల్డ్ అవుతోంది అంటే, నీ వయసు పెరిగే కొద్దీ నీ వాయిస్లో స్వీట్నెస్ పెరుగుతోంది, అండ్ స్వీట్నెస్తో పాటు వెయిట్ ఉంటుంది. చాలా చాలా బాగుంది, ముక్మల్ క్లాత్లా ఉంది నీ వాయిస్, ఎంత బాగుందో. సో జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీధృతి నేను ఇంకా పంపించలేదు, సో ఏదో చెప్పాలి. అదే వస్తున్నా. నువ్వు ఇప్పుడు డైలీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, దాంతోపాటు మిమిక్రీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు. చాలా మందిని ఇమిటేట్ చేస్తావట.
గాయత్రి అవును సార్, అందరిని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది సార్. అందరినీనా? శ్రీధృతి ఏంటమ్మా నువ్వేంటి నువ్వు అసలు నాకు చాలా కోపం వస్తుంది నీ మీద. నాకు మిమిక్రీ అంటే చాలా చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఇక మిగతా పాటలన్నీ ఆపేద్దాం, ఇప్పుడు ఈ మిమిక్రీ కానిద్దాం. హలో హలో, నన్ను కూడా చేస్తా? సార్ కాగా చేయగలవు, నన్ను కూడా చేయాలి, అది కండిషన్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ మనము శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన ముందర వాళ్ళ గాన కచేరీతో, ఆ రామనామంతో మన మనసులన్నీ ఆ రాముడి భక్తితో నింపేయడానికి శ్రీ కొమాండూరి రామాచారి గారు అలాగే వాళ్ళ బృందం విచ్చేయుచున్నారు. వాళ్ళకి మా ఆశీస్సులు. మనం విని తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చప్పుళ్ళు వినిపించాయట. వెంటనే స్వామి ఉలిక్కిపడి, అమ్మా వచ్చేసావా అని ఆనందంతో మళ్ళీ పూజలు చేశారట. వెరీ గుడ్. నెక్స్ట్. ఇక్కడ ఈవిడ కూర్చుంది. ఈవిడ తీస్తుంది ఫోను, ఇలా ఇలా అంటుంది, మళ్ళీ ఇలా తిప్పుతుంది, మళ్ళీ ఇలా అంటుంది. దీంట్లో మనకి 100 మెసేజ్లు వస్తాయి, కానీ మనం శ్రద్ధ పెట్టాల్సింది భగవంతుడి మీద. అది లేకుండా వాడది చేశాడు, వీడిది చేశాడు అని మనం కుళ్ళుతో మన మనసుని ఆ భగవంతుడిని ప్రార్థించడం మానకూడదు. మన మనసుని శుద్ధిగా ఉంచుకోవాలంటే ఈ ఫోనులు ఇవన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళ మీద ఏడవడం ఆపి మన మీద మనం దృష్టి పెట్టుకోవాలి. నెక్స్ట్. శ్రీధృతి హలో. లేలే, నేను వెనక్కి తిరిగి కూర్చోనా? నేను ఆ పక్కన చూస్తా, లేకపోతే నేను వెళ్ళిపోయి. చూస్తూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. నువ్వు కూడా మిమిక్రీ చేస్తావా? శ్రీధృతి కమాన్, టైం అవుతుంది. నన్ను నెక్స్ట్ నేను. శ్రీధృతి, మహోధృతి, చాలా చక్కగా పాడవమ్మా. ఇవాళ మీ అందరికి ఒక ప్రశ్న. ఏ ప్లాన్? నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది నీ ప్లాన్? ఏంటి చెప్పు. లాజిక్ తెలుసా నీకు? లాజిక్? మ్యాథ్స్ బాగా వచ్చి అంటున్నావుగా. కాదు బాబు, నేను నిన్ను ఎవ్రీ టైం చూసినప్పుడు నాకేసి చాలా డౌట్ఫుల్గా ఏదో విచారంగా చూస్తూ ఉంటావు నువ్వు. ఏదో పెద్ద ప్లాన్ వేసావు, నాకు మాత్రం ఎసరు పెట్టవే. అదైతే అర్థమైంది నాకు. గట్టిగా ఒకసారి చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టుకున్నావు కదా అందరినీ. సార్ హైలైట్ ఐటమ్ శ్రీధృతిని ఇమిటేట్ చేయడం. గ్రాండ్ ఫినాలే, షో స్టాపర్, బ్రిలియంట్ కాన్సెప్ట్, గుణా సినిమాలో లాగా. దా రెడీ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధృతి. నేను ఇప్పుడు పాడబోయే పాట దోబూచులాటేలరా. ఏ సినిమా నుంచి? ప్రియురాలు పిలిచిందనే చిత్రం నుండి పాడతా. ఆల్ ది బెస్ట్. బాయ్. ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టిగా చెప్పండి. బిగినింగ్లో మొహమాట పడినా ఆ ధైర్యం చేసుకొని అందరినీ ఇమిటేట్ చేయడం నచ్చింది అమ్మాయి, బాగా నచ్చింది. ఇలా జాలీగా ఉండాలి, టెన్షన్లు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇలా సరదాగా ఇంకో సీక్రెట్ చెప్తాను నేను శ్రీధృతి. ఇప్పుడు మీరందరూ సింగర్లు కదా, ప్రైమరీలీ మీకు పాటలు పాడడం అనేది మీ వృత్తి ప్రవృత్తి, మీ హాబీ, బ్రెడ్ అండ్ బటర్ అన్నీ కదా. ఒక సింగర్కి విచిత్రంగా ఆ ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేయడానికి సహకరించే బాగా ఉపయోగపడే విద్యలే మిమిక్రీ, డబ్బింగ్ చెప్పడం కూడా. డబ్బింగ్ చెప్పడం అనే ఆ ప్రక్రియ ఉంది చూడు, మనం డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అంటారు. ఆ విద్య వల్ల మిమిక్రీ అనే దీనివల్ల కూడా మీ సింగింగ్ ఫ్యాకల్టీకి దిగునీకృతం చేస్తాయి. మామూలుగా నీ సింగింగ్లో నీ కాంపిటెన్స్ 100% ఉంటే 500% అవుద్ది. సో అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ సరదా కోసం కాదు, అది మీకు సింగింగ్ చాలా చాలా ఉపయోగపడుద్ది. సీరియస్గా చెప్తున్నా. ఓకే, కీప్ ఇట్ అప్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నాన్నగారు కూడా చాలా మిమిక్రీ చేసేవారు.
ఆయన బాబు మోహన్ గారికి అందరికి కూడా చాలా పాడారు కదా డిఫరెంట్ వాయిసెస్తో. సో అందుకని కిరవాణి గారు చెప్పినట్టు ఇట్ విల్ హెల్ప్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. మిల్లెనియం సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లక్ష్మి శ్రావణి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే, నీ కోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవో ఎవరినడగాలి, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది, అద్దల్లా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి, రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దొరిస్తుంది, ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది, వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా, ఏ నిమిషంలో నీ రాగం నా మరి తాకింది, తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది, ఆ రాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతుంది, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే, నీ కోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవో ఎవరినడగాలి, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్, ఇవన్నీ నేను చాలామంది పాటలు విన్నాను, కానీ నువ్వు చేసిన ఈ ప్రయత్నం నేను ఇంకెప్పుడు ఎక్కడా వినలేదు.
థ్యాంక్ యూ ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్ ఓవర్ టు యు. శ్రావణి, సార్. ఇందులో సిరివెన్నెల గారి ఎక్స్ప్రెషన్స్, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడమే నిన్నెక్కడ వెతకాలి అన్న దాంట్లోనే మనసు ఆకట్టుకుంటుంది. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే అన్నారు. చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ అది. అంత అద్భుతంగా పాడావు. మధ్య మధ్యలో 2-3 సార్లు కొంచెం వాయిస్ డ్రై అయిందా ఏంటి, కొంచెం మిస్ అయింది కదమ్మా, అది నీకు అర్థమైందా? అది కొంచెం బ్రేక్ అవుతుంది. ఎందువల్ల అది స్ట్రెయిన్ అయ్యావా నిన్న అన్న? అంటే నాది కొంచెం త్వరగా స్ట్రెయిన్ అయ్యే వాయిస్ నార్మల్గా. ఓకే. సో కొంచెం అంటే నార్మల్గా కన్నా ఎక్కువ మాట్లాడినా ఆర్ నిద్ర అటు ఇటు ఉన్నా ఆర్ ఎక్కువ నవ్వినా ఈజీగా కొంచెం స్ట్రెయిన్ అవుతుంది నా వాయిస్. ఓకే అమ్మా, ఓకే. తొందరగా స్ట్రెయిన్ అయిపోద్ది, త్వరగా స్ట్రెయిన్ అవుతుంది. అయితే పర్లేదులే, ఎందుకంటే కొన్ని నాజూకుతనం ఒక్కొక్కసారి కొంతమందిలో ఉంటుంది. ఉన్నప్పుడు అదేమి దోషమేం కాదు, కానీ నువ్వు దాన్ని పొదుపుగా వాడుకోవాలి అవసరమైనప్పుడు. ఇట్ టేక్స్ టైం ఫర్ మీ. నా వాయిస్ కొంచెం ప్రాపర్గా సెటిల్ అయ్యి బయటికి రావడానికి టైం పడుతుంది కొంచెం. ఓకే అమ్మా. అప్పుడు నువ్వేం చేయాలంటే, మన పిల్లలు పాడేటప్పుడు కొంతమంది వేరే కంటెస్టెంట్లు సహాయం చేస్తుంటారు కోరస్ నిలబడి కదా, నువ్వు అది మానేయాలి. ఒక్కొక్కసారి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నీకు వాయిస్ స్ట్రైట్ అవుతుంది కాబట్టి ఆ పని నువ్వు చేయడం మానేయాలి. అర్థమైందా? ఎందుకంటే నీవు పాట నీ సోలో పెర్ఫార్మెన్స్ కోసం నువ్వు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అది నా సలహా. తర్వాత ఈ పాట వేరే ఏంటి, నీ పాట వింటున్నంతసేపు కూడా నా మనోపరిస్థితి ఎలా ఉందంటే, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి పం 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 పం. అది నా మెంటల్ స్టేట్. అంటే గత సంచికలో నీ పెర్ఫార్మెన్స్లో ఆ ఎంజాయ్మెంట్ నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే అంత ఇంప్రెస్ చేసావు. థ్యాంక్ యూ సార్. దాని ముందు ఇది దాంట్లేదు. మీ ఇంటికి వస్తే చక్కటి గులాబ్ జాములు పెట్టిన తర్వాత నువ్వు కాఫీ ఇచ్చావు అనుకో, కాఫీలో పంచదార ఉన్నది వేసావో లేదా ఇందులో ఏం తెలియట్లేదే అనే పరిస్థితి. అంటే అది అంత బాగుంది కాబట్టి ఇది ఎంత బాగున్నా నాకు ఇంకా మైండ్ దాంట్లోనే ఉందని చెప్పడం అనమాట. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రావణి సార్, బాగా పాడాను. చాలా మంచి పాట, చాలా వినూత్నమైన సందర్భం ఇది. ఈ సందర్భానికి ఈ పాట రాసే అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు శాస్త్రి గారు. అంటే అభౌతికమైన దాని నుంచి భౌతికమైన దాన్ని దర్శించే, అన్వేషించే ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు శాస్త్రి గారు. ఇది అందులో ప్రధాన అంశం. ఇది నీకు ప్రత్యేకంగా నీకు కిరణ్ గారు చెప్పింది నేను ముందు అనుకున్నాను. పల్లవిలో ఒకలాగా అనిపించింది, ఒక్కసారి వచ్చింది, చరణాల్లో ఇంకా పోతుంది అనుకుంటే మళ్ళీ 2-3 సార్లు అలా వచ్చింది. దానికి నా సలహా ఏంటంటే, నేను కూడా ఏదైనా పాడదాం అనుకున్నప్పుడు కాసేపు పాట ప్రారంభంలో బాగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కానీ మళ్ళీ గొంతు తర్వాత పీలగా అయిపోతుంటుంది. దానికి నువ్వేం చేయాలంటే బీజిఎమ్స్ వచ్చినప్పుడు గుటకలు వేయాలి. గుటకలు వేస్తూ ఉంటే నీకు పొడిగా ఉన్నది కాస్త గొంతు తడైపోయి మళ్ళీ నీకు మంచిగా మళ్ళీ కొత్త ఉత్సాహంతో పాడగలవు, కొత్త శక్తితో పాడగలవు. అదొక్కటి ప్రయత్నించు. కానీ పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. చిన్న లోపం ఉన్న భావోద్వేగం మాత్రం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. కోయిల కూస్తుంది కానీ ఎక్కడి నుంచి కూస్తుందో మనకు కనిపించదు అసలు. అది ఆ వెన్నెల దారం అనటం, ఆ జాబిల్లికి ఆ వెన్నెల దారమై జాబిల్లిని చేరుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిదే, గ్యారంటీ అది. సో అద్భుతమైన పాట వినిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లమ్స్ అవన్నీ మన సార్ట్అవుట్ అయిపోతాయిలే, కానీ మేబీ యూ కెన్ కన్సల్ట్ అన్ ఈఎన్టీ. బట్ ఐ జస్ట్ థరోలీ లవ్డ్ యువర్ సింగింగ్. ఈ పాట నేను చెప్పినట్టుగా ఇందాక నేను ఆ ఇంప్రవైజేషన్స్ అవన్నీ అసలు నేను ఎప్పుడు ఈ పాటలో నేను వినల. చాలామంది చాలా ఎక్స్ప్రెషన్స్, చాలా ఇంప్రవైజేషన్స్ చేశారు, కానీ నువ్వు చేసినవి చాలా పాయినెంట్గా ఉన్నాయి, చాలా రెలవెంట్గా ఈ సాంగ్కి ఎంత కావాలో అంత అన్నట్టుగానే ఉండింది. బ్యూటిఫుల్లీ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మిలేనియం సాంగ్స్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు మిగిలిన సింగర్స్ ఇంకొన్ని మిలేనియం సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.